హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వర్గాలను కాపాడుతున్నాము, వాళ్ళ యొక్క కుల వృత్తులను నిలబెడుతున్నామని వాళ్ళు అన్నారు. ఎక్కడ నిల్చోబెట్టినావు? నేను ఓపెన్ గా అడుగుతున్నా. చిన్న ఒక 1 minute మనం మాట్లాడుకుందాము. ఒక పెద్ద ఆయన చెప్పిన సామెత ఇది కూడా. ఏంటి బిడ్డ అంటే, ఈరోజు మనం చదువుతాం. నేను ఒక బీదవాన్ని. బీదవాన్ని చదువుకున్న తర్వాత ఒక మనిషి దిశ 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ నుంచి నువ్వు పీజీకి వెళ్ళేసరికి నీ భవిష్యత్తు నిర్ణయించేటట్టు ఒక ఆలోచన విధానం. తర్వాత యూనివర్సిటీకి వెళ్తావు. యూనివర్సిటీలో దేశ భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడాలా? ఈ కింది స్థాయి నుంచి వాడు స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చి బీద వ్యక్తి చదువులో బలంగా ఉన్నాడు, చదువుకుంటాడు. చివరికి ఇన్ని స్టేట్ ఫస్ట్లు వచ్చి మొట్టమొదటి స్థానంలో వచ్చి చివరికి వాడు ఏం చేస్తాడు? స్కాలర్షిప్ నమ్ముకొని, ప్రభుత్వం నమ్ముకొని, ఏం బిడ్డ పైన చదువు చదవాలని అంటే తీసుకుపోవాలి అమ్మ, ఖచ్చితంగా చదవాలని అంటే వాడు యూనివర్సిటీకి పోయాడు. యూనివర్సిటీకి పోయిన తర్వాత మనిషి ఏం చేస్తాడు? సరే బీదోలో ఆడిన పైసలు తీసుకొచ్చి ఒక 6 నెలల తర్వాత స్కాలర్షిప్ వస్తుంది అది ఇది అని చెప్పేసి చివరికి యూనివర్సిటీకి పంపించిన తర్వాత 2 నెలలే 3 నెలలే సంవత్సరమే స్కాలర్షిప్ రాకపోయా. ఏమా బిడ్డగా రోజుగా పటేల్ తోటి పైసలు తెచ్చినా, అది తెచ్చినా, ఇది తెచ్చినా, రామన్న తోటి పైసలు తీసుకొచ్చినా, ఏమైనా వచ్చానా స్కాలర్షిప్ అంటే ఇంకా రాకపోయా అని చెప్పి. చదువుకున్న బేసిక్గా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి అన్నిట్లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి కాబట్టి సాఫ్ట్ ఉంటాడు, ఆలోచిస్తాడు. అరే మా అమ్మ నాయన కష్టపడుతున్నారు, ఏం చేయాలి ఇంతకని చెప్పేసి అని అంటే చివరికి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుంటాడు. అన్నిట్లో ఫస్ట్ వచ్చి యూనివర్సిటీ దాకా వెళ్ళినంటే దేశానికి ఉపయోగపడేటటువంటి నేటి బాల రేపటి భారత పౌరులు అంటే యువత దేశానికి వెన్నుముక్క. అలాంటి వ్యక్తి చదువుకునే స్థాయిలో పార్ట్ టైం జాబ్కి వెళ్తాడు. వన్స్ నువ్వు చదువుకున్న పీరియడ్లో సంపాదన అంటే సగం బాయ్ అక్కడనే నీకు. ఈ సగం మిగతా సగం ఏం చేస్తుంది? ఈ స్కాలర్షిప్ రాదు. ఎప్పుడో పండుగలకు పబ్బాలకు ఊర్లలోకి పోతారు. ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఎవడో ఒకడు చిన్నోడు వాడ వీడ చిన్న మొత్తం లీడర్లు అది ఏమి రా బిడ్డ ఎట్లా చదువుతున్నారు అంటే బాగానే ఉన్నాడే స్కాలర్షిప్ వచ్చిన. ఎందుకురా నడు మీ అమ్మ మనం ఏం చేస్తాడా ఫలానా కులము నడు మనకు గొర్రెలు ఇస్తుండు, మనకు బర్రెలు ఇస్తుండు, మనిషికి 25 బర్రెలు నువ్వు అప్లై చేసుకో అని చెప్పేసానండి. వాడేం చేసే చివరికి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కనీసం ఆడ యూనివర్సిటీలో చదువుకోనికి 10 సంవత్సరాల్లో ఎంతమంది ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్ళి చూసుకో. ఒక్క ప్రొఫెషనల్ కూడా రిక్రూట్మెంట్ చేయలే ఎక్కడ కూడా. అంటే దేశానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి దగ్గర చదువు చెప్తా వీడు చదువుకుంటే మేధావిగా తయారైతే ప్రశ్నించే గొంతు వస్తుంది. ప్రశ్నించే గొంతు వస్తే నాలాంటి నిలదీసి అడుగుతారు రోడ్డు పైన అని చెప్పేసి అన్న భయంతో ఎక్కడ కూడా చివరిదాకా తీసుకెళ్లేసి అక్కడ స్టాప్ చేసిండు. నీ బతుకుని అక్కడ నేను నాశనం. ఊరికి వచ్చేసరికి గొర్రెలో బర్రెలు ఇప్పించే 20 బర్రెలు దేశానికి ఉపయోగపడే ఒక IAS IPS ఆఫీసర్ అయ్యేటట్టు గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి చివరికి నువ్వు గొర్రెలు బర్రెలు కాపిస్తున్నావు. దాంట్లో కొంచెం పుట్టుకొచ్చిందే మా జిల్లా నుంచి బర్రెలేక చదువుకున్న అమ్మాయి మొన్న పోటీ చేయాల్సి వచ్చింది. దేనికోసం వచ్చినాయి ఇవన్నీ? నువ్వు కరెక్ట్గా బంగారు తెలంగాణ అనేది చేస్తే వస్తాయా చెప్పు? ఎన్ని మాటలు చెప్తివి? దళితుడు ముఖ్యమంత్రి అని అంటివి, ఇస్తావా? ఇయ్యకపోతేవి. 3 ఎకరాలు అంటివి, ఇయ్యకపోతేవి. డబుల్ బెడ్రూమ్ లాంటివి ఇయ్యకపోతేవి. నిరుద్యోగ అభివృద్ధి ఏంటి ఇయ్యకపోతేవి. నీళ్ళు లాంటివి, నిధులు లాంటివి, నియామకాలు లాంటివి. ఎన్ని నియామకాలు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు ఈ రోజు వరకు చెప్పు? నియామకాలు అంటే ఏంటి? సెక్రటరీ గుడగొట్టేసి 600 కోట్లు పెట్టేసి నీకు కూర్చొని రాజ్యభవనం వహించనికే నువ్వు బిల్డింగ్లు కట్టుకోవడమా? నీవు, నీ కూతురు, నీ అల్లుడు, నీ బామర్ది కలిపి ఆస్తులు సంపాదించుకోనిక నా తెలంగాణ. ఇందుకోసం 1400 మంది చచ్చిపోయింది. ఇందుకోసం శ్రీకాంతాచార్యులు లాంటి వ్యక్తి నిప్పు పోసుకొని నా తెలంగాణ కావాలి అని చెప్పేసి అన్నది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పదం ఎక్కడికి వెళ్ళింది మరి? ఆ పదంలో ఎంత గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? కేవలం తన కుటుంబం బాగుపడ్డది. బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కనీసం ఇత్తడి తెలంగాణ కూడా ఇచ్చిన దాఖలు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇత్తడి కూడా లేదు. ఎక్కడుంది? కనీసం కలర్ చూసి ముడిచిపోనికన్నా అది కూడా లేదు. అలాంటి పాలన చేశారు కాబట్టి ప్రజలు ఈ రోజు విమర్శించాలని ఫిక్స్ అయిపోయినా గట్టిగానే చేసుకుంటున్నారు. నేనేమంటున్నా, ఉన్న ఫ్యాక్ట్ ఇది. నేను చెప్పిన దాంట్లో ఏది అవాస్తవం అన్నది నువ్వు బయటికి వెళ్ళి చూడు. కాంగ్రెస్ లో సర్వైవ్ కావాలంటే ఈ లెవెల్ వేయాల్సిందే. నేనేమంటున్నా సింహాద్రి, ఓపెన్ గా ఇది నేను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏమైనా ఉన్నాయా చెప్పు, నువ్వే చెప్పు. ఈ రోజు కాదు, నేను ఎప్పుడైనా డెఫినెట్గా ఎక్కడికి నువ్వు రమ్మన్నా ఏడ పిలిచినా సరే నేను డెఫినెట్గా ఇదే మాట్లాడతా. వెనకొకటి ముందొకటి అయితే అసలు మాట్లాడా. ఉంటే ఉంటాం, పోతే పోతాం. బతికిన రోజులు బలంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలనేది మన ఆలోచన. అంతే. మన వల్ల ఏదైంది మనం ఎదుటి వ్యక్తికి చేయాలి, అంతే. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా,
వాళ్ళ గురించి వెళ్ళి 1 word ఆన్సర్ ఇవ్వు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. డైమండ్, భారతదేశ నిశ్శబ్ద విప్లవకారుడు. నరేంద్ర మోడీ. మేధావి. రేవంత్ రెడ్డి. మార్గదర్శి అండ్ గోల్డ్. రాహుల్ గాంధీ. ముందు చూపు, బలమైన నాయకుడు. రాజేష్ రెడ్డి. ఫ్యామిలీ. ఎందుకు ఈ పదం చెప్పాల్సి వస్తే ఫ్యామిలీ అనే పదం ఎందుకు అంటున్నానంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి తన కుటుంబం లెక్కనే రిసీవ్ చేసుకుంటారు. ఆ స్థాయిలోనే ఆయన ఎప్పుడు కూడా అలానే ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా మా ఫ్యామిలీ మా అందరికీ కూడా ఒక పెద్ద వ్యక్తిగా మార్గదర్శిగా భావిస్తాను. అందుకే ఫ్యామిలీ అని చెప్పేసి ముందు చూపుగా నా అన్న. ఓకే రైట్. కేసీఆర్. దొంగ. జగన్మోహన్ రెడ్డి. పెద్ద దొంగ. కేటీఆర్. దొంగకి వారసుడు. కవిత. లిక్కర్ స్కామ్. సీతక్క. అక్క నువ్వే అంటున్నావు, అంతకు మించిన గొప్ప పదం ఏముండదు. ఫైనల్గా వంగ లక్ష్మణ్. నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు, అది మీరే చెప్పాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.